ఆంధ్రప్రదేశ్ నవయువ శిఖరం మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చామర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, అన్నమయ్య జిల్లా. అనుమానం ఎంత దారుణానికైనా ఒడిగడుతుందా? నిన్న జరిగిన ఘటన ప్రతి ఒక్కరికి కూడా భయాందోళనకి గురి చేస్తుంది. 13 ఏళ్లు కాపురం చేసిన భార్యని అతి కిరాతకంగా కేవలం అనుమానంతో ముక్కలుగా నరికి పొడి చేసి మరీ చెరువులో పడేశారు. అసలు ఎందుకు ఈ విధంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి? సొంత భార్యని అతి దారుణంగా చంపాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ హరిరాఘవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఫస్ట్ అనుమానం అంటే ఏంటి సార్? ముఖ్యంగా సహజంగా అనుమానం అంటే ఏంటంటే దట్ ఈజ్ ఆల్సో బిలీఫ్. నా పేరు హరి రాఘవ్ అని చెప్పారు, మీరు నమ్ముతున్నారు. మీకు డౌట్ రావచ్చు, ఇతనేనా హరి రాఘవ్ అని డౌట్ వచ్చింది, అది కూడా నమ్ముతాం. ఇతని పేరు హరి రాఘవ్ కాదేమో అని నమ్ముతున్నారు. బోత్ ఆర్ సేమ్. అలాగే రకరకాల విషయాల్లో తనకు డబ్బులు ఇచ్చాను, తిరిగి ఇస్తాడా లేదా అనే డౌట్ ఏదైతే ఉంటుందో అది కూడా బిలీఫ్. ఇస్తాడు అనేది నమ్మకము, ఇస్తాడో లేదో అనేది కూడా నమ్మకమే. సో అనుమానం కూడా ఒక నమ్మకమే. అలాగే మీరు చెప్పిన కేసెస్లో ఏంటి అని అంటే తన వైఫ్ మీద అనుమానం. ఏమైనా అనుమానం ఉంటుంది సహజంగా అంటే తను కట్నం తను ప్రామిస్ చేసినటువంటి డౌరీ ఇస్తారో లేదో అనుమానం కాదు, లేదంటే తను చదివింది నిజమో కాదో అనుమానం కాదు. ఈ కేసెస్లో సహజంగా అంటే మనము ఏదన్నా ఒక విషయాన్ని విశ్లేషించాలంటే దానికి అసోసియేట్ అయ్యి చాలా అంశాలు ఉంటాయి, అనుబంధంగా చాలా అంశాలు ఉంటాయి. వాటిలన్నిటిని విశ్లేషించాలి. మొదట మనకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఏవైతే 2 కేసులు మనం అనుకున్నామో ఆ కేసులు 2 ఈ మధ్య ఇప్పుడు రీసెంట్గా బయటపడింది. మీడియా ద్వారా మనకు తెలుస్తుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఫర్దర్ పోలీసులు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఏం జరిగిందో తర్వాత కోర్టుకు వెళ్తారు, శిక్షిస్తారు, ఏం చేస్తారు. ఇప్పటికీ లభించిన సమాచారాన్ని మనం విశ్లేషిస్తున్నాం. అది మొదటిది. రెండవది ఏంటి అని అంటే ఒక విషయాల్లో సహజంగా మనం ఏం చేస్తామంటే నార్మల్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు జర్నలిస్టులు దాన్ని తీసుకుని వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి సహజంగా నార్మల్ పీపుల్ లాగా ఎనలైజ్ చేసి చెప్తూ ఉంటారు. దాని లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉండదు, వాళ్ళ కాంటెక్స్ట్లో ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనుమానం ఇక్కడ మనం దొరికినటువంటి అంటే సైకాలజిస్టులు ఏం చేస్తారంటే యాట్రిబ్యూట్ చేస్తారు. యాట్రిబ్యూషన్ అంటే ఏంటంటే బిలీఫ్ కాదు ఇది. యాట్రిబ్యూషన్ అంటే లభించిన సమాచారంతో ఏం జరిగే అవకాశం ఉంది అనేది వాళ్ళు ఎనలైజ్ చేస్తారు. ఇప్పుడు మనకు లభించిన సమాచారంలో ఈ 2 కేసుల్లోనూ భర్త భార్యని కిరాతకంగా చంపాడు. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీర్పేటలో ఏదైతే ఘటన చోటు చేసుకుందో అంటే కేవలం అనుమానంతోనే దారుణంగా అంటే ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఫస్ట్ పెంపుడు కుక్క మీద ప్రయోగించి తర్వాత భార్య మీద గోడకేసి కొట్టిన తర్వాత తను చనిపోయిన తర్వాత ఎలా తప్పించుకోవాలన్న వేలో ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి హీటర్లో ఉడికించి అంటే ఇటుపక్క మాంసాన్ని వేరు చేసి ఎముకల్ని వేరు చేసి వినడానికే చాలా భయంకరంగా. మరోవైపు ప్రెగ్నెంట్ లేడీ మీద ఆ కడుపు మీద కూర్చొని 7 నెలల నిండు గర్భిణి మీద కూర్చొని అదొక సైకో ఆనందం అనాలా లేకపోతే ఏమనాలో తెలియదు సార్. ముఖానికి ఊపిరాడకుండా అడ్డు పెట్టేసి మరి చంపడం అదొక వైపు. ఇంకోటి ఇక్కడ బాధ కలిగించేది ఏంటంటే సార్, యోని నుంచి ఆ బేబీ కూడా బయటకు వచ్చేసింది. అంటే ఇంత దారుణంగా ఎందుకు మారుతున్నారని. రైట్. సో ఇక్కడ మనం ఈ 2 కేసుల్లో చూసినట్లయితే వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాదు. ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అంటే వాళ్ళు క్రైమ్ చేయటమే వాళ్ళ పని, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, అందరితోనూ అదే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాదు, ఆ క్షణికావేశంలో చేసినటువంటిది. ఆ క్షణికావేశమైన అంతెందుకు ఆవేశం వచ్చింది భార్య మీద అనేది సహజంగా నార్మల్ పీపుల్కి వచ్చేటువంటిది. అయితే ఇక్కడ వాళ్ళు అనుమానం అనేది ఉంది. ఏంటి అనుమానం? తన భార్య తనతో కాకుండా ఎవరితో అన్నా రిలేషన్షిప్లో ఉందేమో అనేటువంటి ఒక అనుమానం ఉంటుంది. దీన్ని నార్మల్ కాంటెక్స్లో అంటే అనుమానం అనేది చూస్తారు, కానీ యాక్చువల్లీ ఇది ఒక మానసికమైనటువంటి సమస్య. దీన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ ఓసిడి అంటారు. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే అబ్సెసివ్గా కొన్ని థాట్స్ వాళ్ళ మనసులో వస్తుంటాయి రిపీటెడ్లీ. అక్కడ ఏమి జరగకపోయినా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. రియాలిటీకి దీనికి సంబంధం ఉండదు, రిపీటెడ్లీ వస్తుంటుంది. ఇది మేల్కి ఉండొచ్చు, ఫీమేల్కి కూడా ఉండొచ్చు. సో ఫీమేల్కైనా మేల్కైనా తన రిలేటెడ్ ఎవరితో రిలేషన్లో ఉందో, నాట్ ఓన్లీ వైఫ్, కొంతమందికి సిస్టర్ మీద వస్తూ ఉంటాయి, కొంతమందికి మదర్ మీద వస్తూ ఉంటాయి. అలాగే ఫీమేల్ కూడా ఆ కూతురు మీద వస్తూ ఉంటుంది, కూతుర్ని కట్టేసి కొడుతూ ఉంటారు. కొద్దిగా అటు ఎవరికైనా చూడగానే ఎవరి వైపు చూసావని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ కొడుతూ ఉంటారు. ఇటువంటివన్నీ ఉంటాయి.
సహజంగా ఎక్కువ సెక్షువల్ రిలేషన్ వాళ్ళ వైఫ్తో ఉంటుంది, లేదంటే గర్ల్ ఫ్రెండ్తో ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువగా రిలేషన్షిప్ ఓసిడి ఉంటుంది. వీళ్ళకి రిపీటెడ్గా ఏ థాట్స్ వస్తాయంటే తన పార్ట్నర్, అది సెక్షువల్ పార్ట్నర్, ఇక్కడైతే సెక్షువల్ పార్ట్నర్ ఆబ్వియస్లీ ఇక్కడైతే వైఫ్ లేదంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. సో తన పార్ట్నర్ ఈ టైంలో ఏం చేస్తుంది, ఎవరితో ఉంది, ఎవరితోనే సెక్స్, అంటే వాళ్ళకి వచ్చే ఇమేజెస్ అన్నీ తన పార్ట్నర్ ఇంకొకరితో సెక్షువల్ కాంటాక్ట్లో ఉన్నారనేది రిపీటెడ్లీ వాళ్ళ మనసులో తిరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే క్రమంలో మరింత లోపలికి కూరుకుపోతూ ఉంటారు. అవునా కాదా అని కన్ఫర్మేషన్ చేసుకుంటూ మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ వచ్చి చెక్ చేసి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏమవుతుంది అంటే మనం ఈ 2 కేసులు డెత్ వరకే చూసాం. హత్యలు, ప్రతిదీ హత్య జరగకపోవచ్చు, ఎక్కువగా జరిగిందంటే నేను కొన్ని వందల కేసులు ఇటువంటి డీల్ చేశాను. ఇక్కడ మొదటి లెవెల్లో ఇట్లా అనుమానపడుతూ ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు, మొబైల్స్ చెక్ చేస్తూ ఉంటారు, ఎవరితో చాట్ చేసావు, అర్ధరాత్రి ఎవరో పొరపాటున ఏదైనా మెసేజ్ రాగానే ఎవరు చేశారు ఏంటి అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వైఫ్ కూడా హస్బెండ్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అన్నిటికంటే దారుణమైనది ఏంటి అని అంటే వీళ్ళు సహజంగా కన్సీవ్ అయిన తర్వాత వీళ్ళ మనసులో ఏ డేట్లో కన్సీవ్ అయింది, ఈమె డేట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఈమెకి సేఫ్ పీరియడ్ ఎప్పుడు, చాలామందికి ఐడియా ఉండదు ఎప్పుడు సేఫ్ పీరియడో ఎప్పుడు కన్సీవ్ అవుతుంది ఏంటి ఐడియా లేకుండానే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలిసిందో చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఈ డేట్స్లో నేను సెక్స్లో పార్టిసిపేట్ చేయలేదు కదా, మరి ఈమె ఎట్లా కన్సీవ్ అయింది అని చెప్పి ఈ బిడ్డ నా బిడ్డ కాదా అన్న దాంట్లో మెజారిటీ పీపుల్ ఏం చేస్తారంటే ఏదో ఒకటి చెప్పి అబార్షన్ చేయించేస్తారు. ఎక్కువ కేసుల్లో అబార్షన్ చేయించేస్తూ ఉంటారు. తర్వాత వచ్చి అంటే చాలా 10-20 సంవత్సరాలు బాధపడిన తర్వాత వచ్చి చెప్పుకుంటూ ఉంటారన్నమాట, ఎన్నిసార్లు అబార్షన్ చేయించాడు తన భర్త అనేది. ఇలా అబార్షన్ చేయించారు. తర్వాత ఒక్కొక్కసారి అబార్షన్ పుట్టిన తర్వాత కూడా అనుమానం వస్తుంది. ఎక్కడో ఆ అమ్మాయి తనకి ఇష్టమైనటువంటి ఎవరినో చిన్నప్పుడు ఇష్టపడ్డాను ఆ అబ్బాయిని అన్నప్పుడు ఆ అబ్బాయి ఏమన్నా కలిసిందా అతన్ని, లేకపోతే వాళ్ళ మేనమామని అనుకున్నారు చిన్నప్పుడు పెళ్లి చేస్తానంటే. అంటే సార్ ఇంకోటి ఇది అంటే వాళ్ళ పాస్ట్ ఏమి కూడా చెప్పుకోకుండా ఉంటే ఇవేమైనా చెప్పుకోకుండా ఉన్నా వస్తుంది, చెప్పుకున్న దాంట్లోంచి వస్తాయి. చెప్పుకోలేదనుకోండి ఈ జరిగిన సంఘటనలోంచి ఎక్కడో తీస్తూ ఉంటారు. మరి ఎవరిది మిస్టేక్ అంటారు? ఇది మిస్టేక్ కాదు, ఇది ఈ అబ్బాయికి ఒక సమస్య ఉంది అనేది గుర్తించకపోవటం. సమాజంలో మిస్టేక్ యాక్చువల్లీ. ఎందుకంటే వీళ్ళు క్రిమినల్స్ కాదు, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాదు వీళ్ళు. సమాజంలో ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ వల్ల వీళ్ళు ఇంకా చెప్పాలంటే 13, 14, 15, 16 ఇయర్స్ అప్పుడు వీళ్ళకి ఏముంటుందంటే తనకు వచ్చేటువంటి వైఫ్ వర్జినా కాదా అనేది పదే అదే ఆలోచన తిరుగుతూ సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా వస్తుంటారు. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత ఈమె వర్జినా కాదా అంటే వర్జినిటీకి లేనిపోని గ్లోరిఫికేషన్ చేయటం వలన, అంటే ఈ ఫీమేల్ శీలానికి ఎక్కడ లేనటువంటి పవిత్రత ఆపాదించేయటం వల్ల తనకు ఒక పవిత్రమైనటువంటి ఫీమేల్ కావాలి, ఆమె పవిత్రం అయినా సరే నమ్మలేకపోతూ ఉంటారు. ఎందుకంటే విపరీతంగా ఆ కోరిక ఉంది. కాబట్టి ఎంతసేపు దాని గురించిన ఆలోచన. ఆఫీస్కి వెళ్ళినా తన వైఫ్ ఎవరితో ఉంది, ఆమె నిజంగా నాతో కన్సీవ్ అయిందా లేదా అని చెప్పి అబార్షన్ చేయించడం జరుగుతుంది. అబార్షన్ చేయించకుండా కన్నేసింది అనుకోండి అమ్మాయి, పిల్లలు పుట్టిన తర్వాత దెన్ అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది పోలికలు ఎవరి వచ్చినాయి చూసుకుంటే ఎక్కడో ఏదో ఒకటి కలుస్తూ ఉంటుంది. కళ్ళు అందరికీ ఉంటాయి, 2 కళ్ళు, షేప్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ఏమేమి జీన్స్ వస్తాయో తెలియదు. నా తాత ముత్తాత ఇంకో మేనల్లుడిది ఏదో నాకు ప్రిడామినేట్గా ఉండొచ్చు. అలా ఉండి ఎక్కడో మ్యాచ్ చేసుకుని అగో వాళ్ళ మేనమామ పోలికలు ఈ పిల్లోడికి కనిపిస్తున్నాయి, అవునా కాదు. ఒకసారి పిల్లల్ని కూడా చంపేస్తుంటారు వీళ్ళు. ఒకసారి కన్న పిల్లల్ని ఎందుకు చంపేశారని అనుమానం వస్తూ ఉంటుంది. మామూలు కాంటెక్స్లో చూస్తూ ఉంటారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, శిక్షించేస్తూ ఉంటారు. ఇతనేమి ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాదు, ఇంకెవరిని చంపలే. చిన్నపిల్లల మీద ఎందుకంత పగ ఏమీ లేదు, వీళ్ళకున్న సమస్య అన్నమాట. అంటే ఇక్కడ మియాపూర్లో సార్ ఈ గురుమూర్తి అనే వ్యక్తి, అంటే ఇప్పుడు ఎవరైతే హత్య చేశాడో భర్త, వీళ్ళిద్దరి మధ్య మాధవి గురుమూర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉంది, నేను ఎవరితో కూడా అక్రమ సంబంధం పెట్టుకోలేదని, నువ్వు పెట్టుకున్నావు అని ఇద్దరి మధ్య కూడా ఎప్పటి నుంచో వాదన జరుగుతుంది. కానీ ప్రేమగా ఉన్నట్టు నటించి ఇలా గొంతు కోయడం ఎంతవరకు కరెక్ట్? ఎట్టి వయసులో కరెక్ట్ కాదు. నటించకపోయినా చంపటం అనేది ఎట్టి వయసులో కరెక్ట్ కాదు. దానికి రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఆమె ఎంత చెప్పినా ఇతను నమ్మలేడు. ముందు మీరు అడిగారు కదా, కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా సార్. కూర్చోబెట్టి మాట్లాడాలంటే ఎవరినో పెద్దవాళ్ళని అడిగితే ఏమయ్యా అమ్మాయి ఎక్కడ ఎవరితో తిరిగింది, నీ దగ్గర ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. అడిగితే ఆయన దగ్గర ఏం లేవు. కానీ దాంతో అతను బాధపడుతున్నాడు. రిపీటెడ్లీ ఆ థాట్ వస్తూ ఉంటుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ డిఎన్ఏ టెస్ట్ చేపిస్తూ ఉంటారు. డిఎన్ఏ టెస్ట్లో కూడా తన బిడ్డ అని వచ్చిన తర్వాత తనకి ఇంకో డౌట్ వస్తుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ వాళ్ళని తన వైఫ్ను అబ్బాయి కలిసి మ్యానిపులేట్ చేశారేమో. అంటే ఏదైనప్పటికీ వీళ్ళు అనుకునేదే నిజం అవ్వాలి. వాళ్ళకి దాంతో సఫర్ అవుతున్నారు.
సఫర్ అవటం వలన ఎంత ప్రూఫ్ వచ్చినా సరే దాన్ని వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోతారు. మళ్ళీ అదే తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే క్రమంలో ఇక తట్టుకోలేక దీనికి సొల్యూషన్ రకరకాల, అంటే ఈ అబ్సెసివ్ థాట్స్కి రకరకాల కంపల్షన్ చేసేటప్పుడు పర్టికులర్లీ ఈ రిలేషన్షిప్ ఓసీడీలో తన యొక్క పార్ట్నర్ని ఏదో ఒక విధంగా అంతం చేసేస్తే ఇక నాకు ఈ బాధ ఉండదు అనే కాంటెక్స్ట్లో వీళ్ళు హత్యల దాకా వెళ్తారు. సార్ ఇక్కడ ఇంకొకటి, అంటే హత్యలు చేసేదాకా ఓకే, మరి ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనేది ఊహించుకోరా? అదంతా ఆలోచన ఉండదు వాళ్ళకి. అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే వీళ్ళు ఓసిడితో సఫర్ అవుతున్నారో ఆ థాట్ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి నెగటివ్ ఎమోషన్ రైజ్ అవుతుంది. కోపము, లేకపోతే పగ, అసహ్యము, భయము, బాధ. ఈ అది ఎప్పుడైతే ఎమోషన్ వచ్చిందో బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ అంటారు, కార్టిసాల్ హార్మోన్ అంటారు, లేదంటే ఎడ్రినలిన్ అంటారు, రకరకాల మెడికల్ టర్మ్స్లో పేర్లు ఉంటాయి. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే అప్పుడు ఆ బాడీని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ పంపించడం కోసం ఆ శక్తి అంతా మజిల్స్ కావాలి కాబట్టి బ్రెయిన్ షట్ డౌన్ చేస్తుంది. షట్ డౌన్ చేసినప్పుడు వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఉండదు. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీకు లాజిక్ ఉండదు. ఎప్పుడన్నా ఎవరి మీద అరుస్తున్నారు అనుకోండి, కోపం వచ్చింది, అప్పుడు లాజిక్ అర్థం కాదు. మళ్ళీ కోపం తగ్గిన తర్వాత మళ్ళీ లాజిక్ అర్థమవుతుంది. అయితే మామూలు పీపుల్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళకి అట్లా కాదు. రిపీటెడ్లీ ఆ థాట్ రావటం, రిపీటెడ్లీ ఆ నెగటివ్ ఎమోషన్లోకి వెళ్ళటం, రిపీటెడ్లీ షట్ డౌన్ అవ్వటం, దానివల్ల ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో లాజిక్ని వాళ్ళు కోల్పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, కోపంలో ఉన్నప్పుడు మనం విసిరి కొడతాం. మనకు తెలియదా విసిరి కొడితే ఫోన్ పగిలిపోదని? తెలుసు. సేమ్ అదే స్థితి వాళ్ళది. మనకేమో ఒక 2-3 రోజులకి ఒకసారి ఎప్పుడన్నా వచ్చి ఒక 15-20 నిమిషాలు తగ్గిపోతుంది. వాళ్ళకి రిపీటెడ్లీ అల్లే ఉంటుంది. ఈవెన్ నిద్రలో కూడా డ్రీమ్స్ అవే వస్తూ ఉంటాయి. తనకు తెలియదు, కొన్నే గుర్తుంటాయి. మనం నిద్రకు మొదలుపెట్టిన దగ్గర నుంచి లేచేదాకా డ్రీమ్స్ తిరుగుతూనే ఉంటాయి. డే టైం వచ్చే వాటిని డే డ్రీమింగ్ అంటారు, నైట్ టైం వస్తే డ్రీమ్స్ అంటాం మనం. సో అవి తిరుగుతూ ఉంటాయి. అవి కూడా ఎంతసేపు ఆ అమ్మాయి మీద అనుమానం, ఆ అమ్మాయి ఎవరితో తిరుగుతుంది ఏంటి, అవే వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా లాజిక్ కోల్పోతుంది, అంటే బ్రెయిన్ షట్ డౌన్ అవుతూ ఉంటుంది. బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్. వీళ్ళని గమనించినట్లయితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని చూసినా, లేకపోతే వాళ్ళ ఫేస్ చూసినా మనకు అర్థమైపోతుంటుంది ఎంత సఫర్ అవుతున్నారని. సో ఈ విధంగా ఆ నెగటివ్ ఎమోషన్లకు ఫ్రీక్వెంట్గా వెళ్ళటం వల్ల లాజిక్ కోల్పోయి లాస్ట్కి కొన్నిసార్లు కొంతమంది, అందరూ తీసుకోరు, చాలా తక్కువ మంది తీసుకుంటారు ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్. కొంతమంది ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుని అప్పటికప్పుడు తను చంపేయాలనుకోండి. చాలామంది, అంటే చాలా కేసులు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అయితే మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అతను శిక్షిస్తారు, వెళ్ళిపోతుంటారు. కానీ దాని వెనకాల ఈ రిలేషన్షిప్ ఓసీడీ అనేది ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి సార్, బాడీని మాయం చేయాలి అంటే ఎంత ఆలోచించి ఉంటే. ఇంకోటి నా ఎక్స్ ఆర్మీ కూడా, అంటే ఆర్మీలో పనిచేస్తూ ఈ విధంగా చేయటాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అండ్ అలానే చంపేసిన తరువాత ముక్కలుగా కోసి, అంటే 13 సంవత్సరాలు వీళ్ళు కాపురం చేస్తూ, అంటే సుఖ సంతోషాలతో అన్నిట్లో కూడా ఒకే ఇంట్లో ఉన్న వ్యక్తిని అంత దారుణంగా చంపి, అంటే మీరు ఇందాక అన్నారు వాళ్ళకి అసలు ఏమీ ఉండదు, ఆ ఫీలింగ్స్ అవేమీ ఉండవు, కానీ అంత దారుణంగా చంపిన తర్వాత ఎలా ప్లాన్ చేయాలనేది ముందే ఎందుకు అలా అనుకుంటున్నారు? మరి ఇక్కడ ఈ 2 కేసులు చూస్తుంటే, మొదటి కేసు గర్భిణీ స్త్రీ తన కడుపు మీద కూర్చోవటం అనేది చాలా పెయిన్ఫుల్. అది తలుసుకుంటేనే మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే చంపిన తర్వాత ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించటము. దీనికి ఇంతకుముందు ఒక డాగ్ని దేన్నో చంపి తను ట్రయల్ చేశాడు. అంటే ముందే ప్లాన్ చేసుకున్నట్టు ఈజీగా తెలుస్తుంది. స్టిల్ ఆర్గనైజర్ క్రిమినల్ కాదంటారు, ఎందుకంటే ఆర్గనైజర్ క్రిమినల్ అందరికీ చేసేది. ఈ అమ్మాయి విషయంలోనే అతను ప్లాన్ చేసుకున్నాడు. సో తను ఇలా ఉడికించడం కిరాతకంగా మనకు అనిపించవచ్చు. యాక్చువల్లీ చనిపోయింది ఆ అమ్మాయి. చనిపోయిన తర్వాత తప్పించుకుంటానికి వేసిన ప్లాన్లో ముక్కలుగా చేసి దాన్ని ఉడికించాడు. అంతే తప్ప ఆమెను కిరాతంగా హింసించి చంపాలని లేదు. చంపేయాలనుకున్నాడు, చంపేశాడు, ఏదో ఒక విధంగా చంపేశాడు. తర్వాత ఆ బాడీని మాయం చేయాలి, ఎక్కడ పెట్టినా దొరుకుతుంది. కాబట్టి ఇలా ఉడికించి అవన్నీ మాయం చేసేసి దాన్ని ఎక్కడో కలిపేసేస్తే ఇక దొరకదు కదా, అప్పుడు మిస్సింగ్ కేసు పెట్టేసేస్తే ఇక అది ఎప్పుడు అట్లా తిరుగుతూ ఉంటుంది. నా బాధ నుంచి నేను బయటపడిపోవచ్చు అని అటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇంకో అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ, అది చాలా భయంకరమైనటువంటిది. ఆమె కడుపు మీద కూర్చుంటే ఆమె బిడ్డ బయటికి రావటము, ఇవన్నీ తను కావాలని అప్పటికప్పుడు అనుకునే తప్ప ఇది ప్లాన్ చేసేది కాదు. సో తనకి ఆమె ప్రెగ్నెంట్ మీదే నమ్మకం ఉండదు. తన బిడ్డ అని అనుకుంటే ఎవరు అట్లా చేయరు. తన బిడ్డ కాదేమో అనే డౌట్, వేరే వాళ్ళ బిడ్డ ఏమో, తన బిడ్డ అయినా సరే వాళ్ళకి ఆ డౌట్ వాళ్ళలో చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఆ ప్రెగ్నెంట్ మీద ఉన్నటువంటి కసి వలన ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆమె గర్భం మీద కూర్చోగలిగాడు. అంటే ఇక్కడ హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా
వాళ్ళ అత్త మామకి కాల్ చేసి అంటే మాధవి వాళ్ళ అత్త ఎవరైతే అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కనిపించట్లేదు అని చెప్పి అంత ప్రేమగా మళ్ళీ నటించాల్సిన అవసరం ఏముందంటారు? అంటే అంతే కదా. దాన్ని ఒప్పుకొని లేకపోతే ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోయి లేకపోతే ఇంకేదైనా సాల్వ్ ఉంటుంది కదా, ఎందుకని ఈ విధంగా? అంటే హత్య చేసిన తర్వాత ప్రతి ఒక్కరు తప్పించుకునే వీలైనంతవరకు తప్పించుకోవాలని చూస్తారు. వీలు కాలేదు కాబట్టి దెన్ అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రూఫ్స్ దొరికినాయి అనుకోండి, ఎవరైనా అంతే, ప్రూఫ్స్ దొరికేదాకా ఎవరు ఒప్పుకోరు. మనకి ఇంతమంది దొంగలు, కిరాతకులు, లేకపోతే మర్డరర్స్, లేకపోతే స్కామ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ముందే నేనే స్కామ్ చేశానని ఎవరు రారు. వెరీ రేర్లీ వస్తుంటారు. వెరీ రేర్లీ ఏంటంటే బాగా పగతోని రగిలిపోయి తన బిడ్డను చంపేసినందుకు ఒక అతను రోడ్డు మీద చంపిన అతన్ని బెయిల్ తీసుకుని వస్తుంటే నరికేసి వెళ్ళిపోయి పోలీసులకు లొంగిపోయాడు. రేర్లీ అట్లా జరుగుతుంది, ఎందుకంటే తన తండ్రి. అలా కాకుండా యంగ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా లైఫ్ ఉంది కదా, కాబట్టి తప్పించుకునే మార్గాలు ఉన్నాయేమో నేను చాలా తెలివిగా ఆలోచించి సినిమాల్లోనూ ఎక్కడో చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ విధంగా ఏదో ప్లాన్ చేసేసి దాచేసేస్తే. ముఖ్యంగా సినిమాలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సినిమాల్లో చేసినట్టుగా నిజ జీవితంలో సాధ్యపడదు. ఒకటే అర్థం చేసుకోవాలి, ఒక నేరం చేసిన తర్వాత తప్పించుకోవటం సాధ్యపడదు. నేరస్తులకి ఎన్ని తెలివితేటలు ఉంటే పోలీసులకి ఇంకెంత ఉండాలి. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇంత స్టాఫ్ ఉంటుంది, ఒక ఆర్గనైజర్గా ట్రైన్ అయిన వాళ్ళు నేరం చేసి తప్పించుకోగలము అనే ఒక అపోహలో వాళ్ళు ఈ నేరం చేసి తర్వాత ఇటువంటి ఉడికించటమో లేకపోతే ఇంకెక్కడ పడేయటమో లేకపోతే ఢిల్లీలో ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టారు, ఇటువంటి అన్నీ తప్పించుకోవటానికి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే అత్తమామకు ఫోన్ చేసి తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం ప్రేమ నటిస్తూ చేసాడు అబ్బాయి. హత్య చేసిన తర్వాత దాదాపుగా వారం 10 రోజులు అదే ఇంట్లో ఆయన నివసించడం జరిగింది. ఆ భయం కూడా ఉండదంటారా? అంటే తను ఆ భయం ఉంటే హత్య చేయడు కదా. అంటే కొంతమంది సార్ కోపంలో కానివ్వండి లేకపోతే ఏదో ఆలోచనలో మీరు ఇందాక అన్నట్టు హైపర్ అయిపోయిన తర్వాత హత్య చేసిన తర్వాత కొన్ని గంటలకి కాకపోతే కొన్ని రోజులకైనా సరే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది కదా. అంటే మనం ఒక తప్పు చేశామనో లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు అతనిది ఒక వ్యాధి, మానసిక వ్యాధి కాబట్టి మరి తర్వాత అయితే తెలియకుండా ఉంటుందా? అదే సేమ్. ఇప్పుడు తను హత్య చేయకముందు ఏది నమ్ముతున్నాడో హత్య చేసిన తర్వాత కూడా అదే నమ్ముతున్నాడు. ఇప్పుడు ఇదే అబ్బాయి వేరే ఎవరినైనా పొరపాటును చంపాడు అనుకోండి, ఏ కోపం మీద విసిరితే తన సిస్టరో లేకపోతే తన ఫ్రెండో చనిపోయాడు అనుకోండి, అక్కడ పశ్చాత్తాపం ఉంటుంది. అప్పుడు తను భయపడటము లేకపోతే నేను ఇట్లా చేశానని ఏడవటం ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ అట్లా కాదు, ఇది కావాలని చేసిందే. ఎందుకంటే దానికి వాళ్ళ దగ్గర రీజన్ ఉంది. ఆ కోపానికి లేకపోతే ఆ యొక్క ద్వేషానికి వాళ్ళ దగ్గర రీజన్ ఉంది. అది నిజంగా రీజన్ కాకపోవచ్చు, కానీ అది వాళ్ళు నమ్ముతున్నారు. మన సైకాలజిస్ట్కి ఎట్లయినా ఇచ్చేస్తామంటే చాలామంది ఎమోషన్తో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇతను బాధ ఇర్రేషనల్ సార్ అంట. అంటే రీజన్ లేదు, రీజన్ లేకపోవచ్చు, బాధ నిజం. మేమేం చేస్తాం, బాధను ఎక్నాలజ్ చేస్తాం. అంటే రీజన్ లేకుండానే వీళ్ళు బాధపడ్డం అంటే వీళ్ళకి రీజన్ ఉంది, వీళ్ళకి రీజన్ అని నమ్ముతున్నారు వాళ్ళు. అంటే యాక్చువల్గా ఏదైనా ఒకటి చూసినప్పుడు ఇద్దరికి ఒకలాగా అనిపించదు. మీకు ఒకలాగా అనిపిస్తుంది, నాకు ఇంకోలాగా అనిపిస్తుంది కదా. ఒక సిచ్యువేషన్ మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఇంకోలాగా అనిపించవచ్చు. నేనేమంటానంటే హ్యూమన్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషనే పాసిబుల్ కాదు, కంప్లీట్ కమ్యూనికేషన్ పాసిబుల్. ఇప్పుడు డాగ్ అంటే మీకు గుర్తొచ్చే డాగ్ వేరు, ఆ అబ్బాయికి గుర్తొచ్చే డాగ్ వేరు. ఆ అబ్బాయికి చిన్న పప్పి డాగ్ గుర్తొస్తుంది, చాలా క్యూట్గా ఉంది, చెవులు వేలాడుతున్నాయి, అది అతను గుర్తొస్తే చక్కగా హ్యాపీగా ఉంది. కానీ మీ జీవితంలో పెద్ద అల్సేషన్ డాగ్ వెంటబడుతున్న సీన్ గుర్తుంది, అది గుర్తురాగానే మీ హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది. అబ్బాయి ఏమంటాడు, డాగ్ ఎందుకు భయపడుతున్నారు, చాలా క్యూట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, బ్రౌన్ వైట్ ప్యాచెస్ ఉంటాయి, చెవులు వేలాడుతున్నాయి అంటాడు. మీరేం చేస్తారు, మీ డాగ్కే కొంచెం సైజ్ తగ్గించుకుంటారు, కొంచెం క్యూట్నెస్ని అప్లై చేసుకుంటారు. అంతే తప్ప అతని డాగ్ ఎప్పటికీ మీకు అర్థం కాదు, మీ డాగ్ కూడా అతనికి అర్థం కాదు. అలాగే ఈ అబ్బాయికి ఏదైతే రీజన్ అని అనిపిస్తుందో అది మనకు అనిపించదు, మనకు వచ్చిన లాజిక్ అతనికి రాదు. కాబట్టి అతనికి వ్యాలిడే అనిపిస్తుంది, అది బలంగా అతను నమ్ముతున్నాడు, అందుకని అంత సఫర్ అవుతున్నాడు. అతను సఫర్ అయ్యి తన కోపం పెంచుకొని దీనికి సొల్యూషన్ కింద ఆ అమ్మాయిని ఆ టైంలో అది పీక్ వెళ్ళిపోయినప్పుడు లాజిక్ కోల్పోయి అటువంటి బిహేవియర్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఈ విధంగా మారడానికి 2 కేసెసే కాకుండా ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి ఇలాంటివి. సో వీళ్ళు ఈ విధంగా మారడానికి గల కారణం గతంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ బాగా మనసుకి నొచ్చుకొని ఉండడమా లేకపోతే కేవలం ఇది ఒకటే రీజన్ అయి ఉండొచ్చు అంటారా? చాలామంది మనం ఏం చేస్తామంటే గతంలో మనసుకు నొచ్చుకున్నంత మాత్రాన వీళ్ళు రిటర్న్ అట్లా చేసేస్తారేమో కసి పెంచుకుని ఉంటాం, కానీ అలా ఉండదు. చిన్నప్పుడు ఎప్పుడన్నా వీళ్ళు బాధలు పడినట్లయితే వీళ్ళు ఇంకా సబ్మిసివ్గా అయిపోయి వీక్ అయిపోతారు. కానీ ఇటువంటి సమస్యలు రావడానికి కారణం ఏంటంటే బాల్యం నుంచి కొన్ని విషయాల్ని చాలా గొప్పగా పవిత్రంగా నమ్మటము, నమ్మించటం వీళ్ళని.
అంటే స్త్రీ శీలం పట్ల, అంటే సెక్షువల్ రిలేషన్ అనేది ఎవరితో సెక్షువల్ రిలేషన్ లేకపోతే చాలా పవిత్రమైంది, ఎవరితో అన్న సెక్షువల్ రిలేషన్ ఉంటే అంతకంటే హీనమైంది ఇంకోటి లేదు అనేది మన సొసైటీ నమ్ముతుంది. పర్టికులర్లీ భారతీయ సమాజం స్త్రీ శీలానికి ఎక్కడ లేనటువంటి పవిత్రత ఇచ్చింది. పురుషుడు ఎట్లయినా ఉండొచ్చు, కేవలం స్త్రీ మాత్రమే. అంటే ఇక్కడ వేశ్యని హీనంగా చూస్తారు, విటుడుని హీరోలాగా చూస్తారు. తను ఎంత ఎక్కువ మందితో చేస్తే అంత గ్రేట్గా చెప్పుకుంటుంటాడు తన ఫ్రెండ్స్తో. ఈ వేశ్యను మాత్రం హీనంగా చూస్తారు. ఒక వేశ్య ఉందంటే 100 మంది విట్లు ఉంటారు కదా, కానీ వ్యభిచారం అనగానే మనకి ఫీమేల్ గుర్తొస్తుంది, కానీ 100 మంది మేల్ గుర్తు రావాలి కదా. కానీ ఎందుకు అంటే మన మనసుల్లో మొదటి నుంచి ఏంటంటే స్త్రీ శీలానికి ఎక్కడ లేని పవిత్రతను ఆపాదించి ఆమె నా ఆస్తి, నా నుంచి ఎవరి దగ్గరికి పోవద్దన్న దాంట్లో ఆమె నా బిలీఫ్లో కట్టి పెట్టడం కోసం మొదటి నుంచి మనకి ఆ విధమైనటువంటి సంస్కృతి మనలో ఏర్పడిపోయింది. దానివల్ల వీళ్ళు బలంగా నమ్ముతారు, వర్జినిటీకి వాల్యూ ఇస్తారు. అలాగే వచ్చేసేసి స్త్రీ శీలం, ఎవరితోనూ రిలేషన్ లేకుండా తనతో పాటే ఉంటే చాలా గొప్ప అని నమ్ముతూ ఉంటారు. ఎప్పుడైతే మనకి చాలా గొప్పగా ఉందో అది పోతుందేమో అని భయం వేస్తుంది కదా. ఒక మంచి అందమైనటువంటి గాజు బొమ్మ అక్కడ ఉంటే పడిపోద్దేమో జాగ్రత్తగా తీసుకెళ్తాం, భయం వేస్తుంది పడిపోతుందేమో. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళేటప్పుడు ఎక్కడో జారవిస్తామని భయం వేస్తుంది. అలాగే అక్కడ మామూలు చెక్క బొమ్మ ఉందనుకోండి, అట్లా పట్టుకుపోతూ ఉంటాం కదా. ఇక్కడ వీళ్ళు శీలాన్ని చాలా పవిత్రంగా భావించడం వల్ల అది ఎక్కడ పోతుందో అనే భయం చేత నా భార్య ఎక్కడ తప్పు చేస్తుందో, లేకపోతే నా సిస్టర్ ఎక్కడ తప్పు చేస్తుందో, నా డాటర్ ఎక్కడ తప్పు చేస్తుందో అని విపరీతంగా దాని గురించి ఆలోచిస్తుంది. చాలా కాస్ట్లీ కార్ కొనుక్కుంటారు, అక్కడ పెట్టుకొని పార్కింగ్లో పెట్టుకొని ఎవరైనా గీతలు పడేస్తాడేమో, ఇవే రాత్రి అంతా తిరుగుతూ ఉంటాయి. పార్కింగ్లో ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తున్నారేమో, లేకపోతే ఎక్కడైనా పార్క్ చేస్తే వాడు సరిగ్గా చేస్తున్నాడు, దీనికి తగిలిచ్చాడేమో, ఇటువంటివన్నీ వస్తున్నాయి. అదొక చెత్త కారు ఉందనుకోండి, పట్టించుకోరు అసలు కదా, ఎందుకు అది విలువ లేదని. సో వీళ్ళు ఇలా తయారవడానికి కారణం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి బిలీఫ్ సిస్టంలో ఫీమేల్ యొక్క శీలానికి లేనిపోని పవిత్రతను ఆపాదించడం వలన వీళ్ళు అది నిజం అనుకుని అలా ఉండాల్సిందే, ఉండకపోతే నేనేదో మోసపోయాను అని నమ్ముతున్నారు. వాళ్ళు ఉండొచ్చు, స్టిల్ వీళ్ళు ఉన్నారా లేదా ఈ అమ్మాయి ఎవరితో లేదు అనే కన్ఫర్మేషన్ వీళ్ళకి కావాలి. అది ఎలా వస్తుంది? ఈ రూమ్లో లిజర్డ్ ఉంటే ఉందని తెలుస్తుంది, లిజర్డ్ లేదని కన్ఫర్మేషన్ కావాలి. అక్కడ ఎదుగుతారు, ఇక్కడ ఈ ఉందేమో, అక్కడ ఉందేమో. ఇప్పుడు లిజర్డ్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఆ గోడ మీద బల్లి ఉంటే బల్లి క్లియర్ కనిపిస్తుంటుంది, మనకి గోడ బల్లి ఒకలాగా కనిపిస్తుంది. ఇంకో అమ్మాయికి పేడ అని రాసామనుకోండి, రోడ్డు మీదకి వెళ్తే పేడ క్లియర్ కనిపిస్తుంది, మనకి రోడ్డు పేడ ఒకలాగా కనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళకి అది వద్దు, అది లేదని కన్ఫర్మేషన్ కావాలి. అలాగే ఈ అమ్మాయికి ఎవరితోనూ రిలేషన్ లేదని కన్ఫర్మేషన్ కావాలి, ఉంటే కన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే రీసెర్చ్ మెథడాలజీలో ఉంటుందన్నమాట. ఒక విషయాన్ని లేదు అని ప్రూవ్ చేయటం ఎవరి వల్ల కాదు, అందుకని దేవుడు లేడని ప్రూవ్ చేయంటారు. ఎవరు ప్రూవ్ చేయాలి? ఉంటే ప్రూవ్ చేయాలి, ఉందని ప్రూవ్ కాలేదంటే లేదని. అలాగే ఈ అమ్మాయికి రిలేషన్ లేదు అని కన్ఫర్మేషన్ కోసం అతను వెతుకుతున్నాడు. జీవితకాలం వెతికినా, ఒకవేళ ఇంకా జన్మలుండి వెతికినా ఆ కన్ఫర్మేషన్ ఇప్పటికీ రాదు. కాబట్టి అసాధ్యమైంది వీళ్ళు ఇంకా కోరుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు పాపం. కోరుకుని ఎప్పటికీ లభించకపోయేసరికి ఇంకా అనుమానం పెంచుకొని ఇటువంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఇక్కడ సార్ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎక్కువగా జెంట్సే, అంటే మగవారే ఎక్కువగా వీటికి పాల్పడుతున్నారు. అంటే ఆడవారిలో కంటే ఎక్కువగా ఇలాంటి లక్షణాలు మగవాళ్ళలోనే కనిపిస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే అంటే మగవాళ్ళలో ఉండేటువంటి సామాజికంగా వాళ్ళు కొంత సేఫ్ జోన్లో ఉన్నారు, అగ్రెసివ్గా ఉంటారు. రెండోది వాళ్ళ బాడీలో రిలీజ్ అయ్యే టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువ అగ్రెసివ్నెస్ని చూపిస్తుంటుంది. ఫీమేల్ కూడా రిలేషన్షిప్ ఓసిడ్తో బాధపడుతూ ఉంటుంది, బట్ ఎంతసేపు అతన్ని సతాయిస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళొద్దు, అలా బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఫీమేల్ హత్య దాకా వెళ్ళదు, ఎందుకంటే వీళ్ళంత అగ్రెసివ్గా ఉండరు. ఇప్పుడు చూస్తే లవ్ ఫెయిల్ అయినప్పుడు చాలామంది మగవాళ్ళు ఫీమేల్ మీద యాసిడ్ దాడులు చేయటం, చంపేయటం చేస్తుంటారు. లవ్ అయిన ఫీమేల్ ఏం చేస్తుంది? అతన్ని ఏం చేయదు, మహా అయితే సూసైడ్ చేసుకుంటుంది. రెండు ఒకటే, హత్య ఆత్మహత్య రెండు చెప్పుకుంటారు, లేదా ఎదుటి వాళ్ళని సతాయించడము, లేకపోతే అంతే. మగవాళ్ళు అయితే వాళ్ళని వాళ్ళు చంపుకునే కేసులు తక్కువ ఉంటాయి, అటాక్ చేసేది ఎక్కువ ఉంటాయి. సో ఎందుకు? వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్ కానీ సోషల్లీ ఉన్న బిలీఫ్ వల్ల. అందువల్ల ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు మేల్ ఎక్కువ హత్యలు చేసే అవకాశం ఉంటే ఫీమేల్ ఎక్కువ హత్యలు చేసే అవకాశాలు తక్కువ. ఇలాంటివి మరి తరచూ పెరుగుతూనే ఉన్నాయి, మరి ఆగే ప్రసక్తి ఎక్కడ లేదండి. ఇది సమాజంలో బిలీఫ్ సిస్టంలో రావాలి. శీలంకి ఏ విధమైన పవిత్రత? శీలం అంటే శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కదా. ఆ అమ్మాయి నీతో ఎలా ఉంటుంది అంతే తప్ప ఆ అమ్మాయి ఇంతకుముందు ఎవరితో ఉంది ఏంటి అవన్నీ క్లారిటీ తెచ్చుకుంటే ఎప్పటికి రావు, ఎందుకంటే ఎప్పటికి ప్రూవ్ చేయలేము కదా. అదే వెస్ట్రన్ సొసైటీలో ఏంటి అని అంటే మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళామనుకోండి, ఆ థియేటర్లో ఏం చూస్తాం? ఆ సీట్ హైజీన్ ఉందా లేదా అంతే చూస్తాం.
కానీ ఇండియన్ సొసైటీలో అట్లా అలాగే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఫిట్గా ఉందా, హెల్తీగా ఉంది, ఇదే చూస్తారు వాళ్ళు. ఇంతకుముందు ఎవరితో ఉంది అనేది అనవసరం అక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఆ కన్యత్వం ఏదో అంటారు కదా, దానికి ఎక్కడ లేనటువంటి పవిత్రత ఆపాదిస్తారు. ఎందుకు ఆపాదిస్తారు అసలు? యాక్చువల్లీ ఒకటి గొప్పదని మనకి ఎప్పుడైనా మనకి ఈ సేల్స్ వచ్చినప్పుడు ఇది చాలా గొప్పదని అమ్ముతూ ఉంటారు. పనికి రానటువంటి దాన్ని ఏదో ఒక విధంగా తోసేయటం కోసం నిజమైనటువంటి క్వాలిటీని వదిలేసేసి దీనికి పవిత్రత ఆపాదిస్తారు. ఈ అమ్మాయికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, శారీరకంగా లేకపోతే ఇంకో ఇబ్బందులు ఉన్నాయి. ఈ అమ్మాయిని ఎట్లా పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఈమెకున్న గొప్ప గుణం శీలవతి అని తోసేయచ్చు. కాబట్టి దాన్ని గొప్పగా గ్లోరిఫై చేసేసరికి మిగతా వాళ్ళందరూ శీలంలో ఎక్కడ లేని గొప్పతనం ఉందేమో అనుకుని నాకు శీలవతి కావాలి అనేది చూసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా నువ్వు పరిచయం కాకముందుగా ఆమెకి మనసులో కోరికలు వస్తాయి కదా. అందరికీ సెక్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి 27 ఇయర్స్ ఉంటాయి, అబ్బాయికి 32 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చూపుల్లో ఏం చెప్పుకుంటున్నారు? ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చెప్తారు? మా అమ్మాయి దించిన తల ఎత్తదని చెప్తూ ఉంటారు. అబ్బాయి కూడా ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని వాళ్ళు చెప్తూ ఉంటారు. 11-12 ఇయర్స్ అప్పుడు ఈ అమ్మాయి పుబెర్టీకి ఎంటర్ అయింది. ఇన్ని సంవత్సరాలు ఎవరి మీద ఆమెకి కోరికే పుట్టలేదు, లేకపోతే ఆశ పడలేదు అని అంటే ఆ అమ్మాయి అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. ఆ అబ్బాయికి 32 ఇయర్స్ వరకు ఎవరు రాలేదా? సినిమాలు ఎందుకు చూస్తున్నారు? ఐటమ్ సాంగ్స్ ఎందుకు చూస్తున్నారు? వాళ్ళకి వచ్చింది, అదే నిజం. కానీ ఆ అబద్ధాలని ఇద్దరికీ తెలుసు, చెప్పే అబద్ధాలని. కానీ వీళ్ళు పెళ్లి చేసుకునేది ప్యాకేజీలు, కట్నాలు, ఆస్తులు, వీటి కోసం చేసుకుంటున్నారు. వాటి కోసం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిన ఇతను నమ్మడు, ఇతను ఏం చెప్పిన ఆమె నమ్మడు. అటువంటప్పుడు దీన్ని మరీ ఎక్కువగా పవిత్రమైన భావించినప్పుడు అటువంటి వాళ్ళు ఇటువంటి మానసిక సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు హత్యల దాకా వెళ్లకుండా ఇంట్లో కొంచెం మానసికంగా బాధపడుతున్న వాళ్ళు చాలా మందే ఉంటూ ఉంటారు. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటారు? ఖచ్చితంగా ఇది ఒక మానసిక సమస్య. నిజం చెప్పాలంటే రోగం అని కూడా అనకూడదు, ఇది ఒక సమస్య. సమాజం వలన ఇప్పుడు యాక్చువల్గా ఆమె చనిపోయిన ఆమె విక్టిమే అండ్ చంపిన అతను కూడా విక్టిమే. అతనేమి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయలేడు కదా. ఇద్దరు కూడా బాధితులే. అయితే ఇది సమాజం వలన వీళ్ళిద్దరూ విక్టిమ్ అయ్యారు. ఆమె హత్య గావించబడింది, ఇతను హంతకుడు అయ్యాడు సమాజం వలన. ఇటువంటి లక్షణాలు ఎప్పుడన్నా కనిపించినప్పుడు వెంటనే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవటం, కౌన్సిలింగ్ తీసుకోవటం. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటే కొంత మెడిసిన్ కూడా అవసరం ఉంటుంది. అల్టిమేట్లీ కౌన్సిలింగ్తో దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. మానసిక సమస్యలు చాలా సులభం ఓవర్కమ్ చేయటం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసి కొంచెం పీక్కి వెళ్ళిన తర్వాత మెడిసిన్ వాడతారు. చాలామంది తెలిసి కూడా ఏం చేస్తారంటే మెడిసిన్కి వెళ్తారు. మెడిసిన్ కూడా ఒక్కొక్కసారి అవసరం పడవచ్చు, కానీ మెడిసినే సొల్యూషన్ ఇస్తుందని మెడిసిన్ వాడిన తర్వాత కొంతకాలం వాడి మానేస్తారు. మానేసినప్పుడు ఏమవుతుందంటే పాత సమస్య చాలా ఉధృతితో పెరుగుతుంది. అటువంటిప్పుడు వాళ్ళకి ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. సడన్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అప్పుడు దాకా బాగానే ఉంటారు, సడన్లీ మారిపోతూ ఉంటారు. అలా ఉండేసరికి మళ్ళీ కొంతకాలం మళ్ళీ మెడిసిన్ వాడతారు, మళ్ళీ హై డోస్ వాడతారు, మానేస్తారు. అటువంటిప్పుడు ఉధృతి పెరిగిపోయి ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైనటువంటి కౌన్సిలింగ్ వాళ్ళకి ఇప్పించి అవసరమైతే మెడిసిన్ కూడా వాడిచ్చినట్లయితే ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. నేను 100 కేసులు ఇటువంటి నేను చేశాను. నేను ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. కాకపోతే చాలామంది అంటే మనం ఎంతసేపు వీళ్ళు 30స్లోనూ 40స్లోనూ ఉన్నారు, 20స్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఉండి కూడా ఇదే బాధతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి భర్త రిలేషన్షిప్ ఓవర్సీట్తో బాధపడుతున్నాడు. ఆ అమ్మాయిని ఆ 23 సంవత్సరాల మ్యారిటల్ లైఫ్ వంటింట్లోనే ఉందని చెప్పింది. అంటే వంటిల్లు దాటి బయటికి రాళ్ళు, మహా అయితే హాల్లోకి వచ్చి బెడ్రూమ్కి వెళ్తుంది, అంతే. లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. భర్త కాదు, మామగారికి కూడా అదే బాధ ఉంది. మామగారు కూడా తన అత్తగారిని అట్లాగే ట్రీట్ చేస్తాడు, కోడల్ని అట్లాగే ట్రీట్ చేస్తాడు. అంటే ఆయన కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. అలా 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి. చాలా చిన్న ఏజ్లో ఉంటే తొందరగా ఓవర్కమ్ చేయొచ్చు. దీనికి కొంత ఎడ్యుకేషన్ కూడా అవసరం ఉంటుంది. అసలు ఎడ్యుకేషన్ లేకుండా ఓన్లీ మతపరమైన విశ్వాసాలతో ఉన్న వాళ్ళకి కష్టం అవుతూ ఉంటుంది. అది పవిత్రం కాదంటారేంటి సార్ మీరు అని ఎదురు. అంటే మామూలుగా మన హిందుత్వంలో శీలం అనేది చాలా పవిత్రంగా భావిస్తుంటారు, ఇందాక మనం అనుకున్నట్టుగా. కానీ అలా అని చెప్పి దాన్ని అందరితో అంటే అందరితో కాకుండా శారీరకమైంది కాదు, మానసికమైంది. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, బాడీకి సంబంధించింది కాదు. ఇప్పుడు శీలం అంత పవిత్రమైతే కుంతిదేవి మన సూర్యుడితోని కర్ణుణ్ణి ఇలా కన్నది కదా, దాన్ని ఏం మనం అపవిత్రం అనట్లే కదా. ద్రౌపది 5 భర్తలు ఉన్నారు కదా, దాన్ని అపవిత్రం అంటే అనట్లే. మనం గతంలో కానివ్వండి లేకపోతే పురాణాల్లో ఇవన్నిటిని కూడా మనం దేవుళ్ళ భావిస్తాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మాత్రం అదొక కొంచెం నెగిటివ్ గానే చూస్తూ ఉంటామే కానీ పాజిటివ్ గా చూడాలి. మనం ఏం చెప్తాము? రామాయణం నిజం అంటున్నాము, అలాగే భారతం నిజం అంటున్నాము.
నిజం అన్నప్పుడు వాళ్ళ తర్వాత దేవుళ్ళుగా మనం నమ్మొచ్చు. కానీ వాళ్ళ రాముడు మనిషిగా పుట్టాడని నమ్ముతున్నాం కదా, మనిషి లక్షణమే కదా అది. సో అటువంటి లక్షణాలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉంటే ఏంటి, ఉండొచ్చు కదా. సో శారీరకమైనటువంటి శీలానికి ఎప్పుడైతే ఈ సెక్షువల్ దానికే శీలం అని కన్సిడర్ చేసి అది లేకపోతే పవిత్రమైంది అంటే ఇంటర్ కోర్స్ అనేది జస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వటం లాంటిది, అంతకుమించి ఏమి ఉండదు. ఏదో కారణం చేత ఎవరో ఒకరితోని అది మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత లేకపోతే మ్యారేజ్ బ్రేక్ చేసుకుని వేరే వాళ్ళతో చేసుకోవటం వల్ల జరగవచ్చు. కానీ దాన్ని పట్టుకుని వీళ్ళు చెడిపోయింది అనటం, చెడిపోయింది ఒక అమ్మాయి చెడిపోయిందంటే దానికి ఈక్వల్గా అబ్బాయి కూడా చెడిపోవాలి కదా. సమాజం కూడా ఒక కారణం అనొచ్చు. సమాజమే కారణం. సమాజం అంటే మీరు నేను అందరం కలిపి అనమాట. ఇక్కడ సమస్య ఏంటంటే ద్వంద్వత్వం. ఫీమేల్కి మాత్రమే శీలం ఉండాలి. ఒక అమ్మాయి ఏముంటుంది, ఆమె డాక్టర్. అమ్మాయి ఏముంటుందంటే ఆమె ఇట్లాగే వేరే ఓసిడ్తో బాధపడుతుంది. నర్సులు అందరూ బిచ్చులు సార్, డాక్టర్లతో పడుకుంటారు. మరి డాక్టర్లు ఎవరు? డాక్టర్లు బిచ్ కాదా? అంటే మన మైండ్ సెట్ ఎట్లా ఏర్పడిందంటే ఫీమేల్ మాత్రమే తప్పు చేస్తుంది, ఆ యాక్ట్లో పార్టిసిపేట్ చేసిన మేల్ మాత్రం తప్పు కాదు అన్న దాంట్లో మేల్ తన మామూలు పిల్లలు అట్లా చూసి పెరిగిన వాళ్ళు తను ఎలాగైనా ఉండొచ్చు, తన భార్య తన చెల్లి తల్లి ఎలాగైనా ఉండకూడదు అని వాళ్ళ చిన్న తప్పు చేసిన, తప్పే కాదు పొరపాటు చేసినా చేయకపోయినా సరే వాళ్ళ మీద విపరీతమైనటువంటి కంట్రోల్ చేసే క్రమంలో ఈ మానసిక స్థితి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనప్పటికీ ఇలాంటివి తగ్గాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు? అంటే ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటనేది కూడా మీరు చెప్పడం జరిగింది. కానీ ముందుగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు? అంటే మొదటి ఇప్పుడు తల్లిదండ్రులు గుర్తించాలి. ఫస్ట్ తల్లిదండ్రుల అవేర్నెస్ పెరిగి కొడుకు మాటికి కూతుర్ని అంటే తన చెల్లిని ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, ఆర్డర్స్ చేసుకుంటుంది, ఇదిగో ఇట్లా వేసుకుంది అని మదర్కో ఫాదర్ కంప్లైంట్ చేస్తున్నాడంటే ఇటువంటి ఆలోచన తీరు అతనిలో పెరుగుతుంది అనేది గుర్తించాలి. గుర్తించి తన ఇష్టం అది, తనకి ఇబ్బంది అయితే తను చూసుకుంటుంది అనే విషయాన్ని అతనిలో డెవలప్ చేయాలి. లేదు ఇంకా సఫర్ అవుతున్నారు అనుకోండి, సైకాలజిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఇంకా ఎక్కువ సఫర్ అవుతున్నారు, భార్యలు గుర్తించాలి ఫస్ట్. ఇలా నా భర్త మాటికి అనుమానిస్తున్నాడు, ఏ ప్రూఫ్ లేకపోయినా అనుమానిస్తున్నాడు, మాటికి నా ఫోన్ చెక్ చేస్తున్నాడు, లేకపోతే సడన్లీ మధ్యలో వస్తూ ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాడు, లేకపోతే తను జాబ్ చేస్తుంటే వర్క్ ప్లేస్కి వస్తున్నాడు అన్నప్పుడు ఇటువంటిది ఏమైనా ఉందా అనే విషయాన్ని గుర్తించి అవసరమైన కౌన్సిలింగ్ ఇప్పించాలి. లేకపోతే తన పేరెంట్స్కో పెద్దవాళ్ళ అత్తమామకో కంప్లైంట్ ఇచ్చి చేసినట్లయితే కొంత కోపం రావచ్చు అమ్మాయి మీద, స్టిల్ హత్యల దాకా వెళ్ళకుండా ఉంటాయి. తన భర్త కదా అని దాచుకుంటూ ఉన్నట్లయితే అది పెరిగి ఇలా హత్యలు చేసేదాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు. అండ్ అలానే దీనివల్ల ఎవరైతే మానసికంగా ఇంతగా బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కూడా ఒక సైకాలజిస్ట్, చాలామంది ఎవరైతే దీని బారిన బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా వరకు క్యూర్ చేశారు. కాబట్టి మీ వీడియో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.